హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2018 నుంచి 2023 వరకు గల 94 నెలల డీఏ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల పూర్తి వివరాలు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2018 నుంచి 2023 వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు మరియు డీఏ బకాయిల గురించి వివరంగా తెలుసుకుందాము. పెండింగ్ బకాయిల పరిస్థితి మొత్తం 94 నెలలకు సంబంధించి ఇప్పటి వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. డీఏకి సంబంధించి ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ బకాయిలు. ఉద్యోగులకు 3-4 లక్షల రూపాయల వరకు బకాయిలు రావచ్చు. పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం త్వరితగతిన చెల్లింపులు తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. డీఏ బకాయిల వివరాలు 2018-2020 డీఏ బకాయిలండి. జీవో నంబర్ 14 ప్రకారంగా జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు గల ఉన్నటువంటి 30 నెలల డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలకు సంబంధించి డిఫరెన్స్ 3.1-4.4 మధ్యలో ఉంది. అలాగే 2018 పీఆర్సీ జియో నెంబర్ 51 ప్రకారంగా 2021 జూలైలో డీఏ పెంపు అమలు చేయబడింది. దీనికి సంబంధించి 3 ఇన్‌స్టాల్‌మెంట్లు అంటే ఎరియర్స్ అండి. 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో పెండింగ్ ఉన్నాయి. అవి అవి కూడా బకాయిలు కూడా మనకు 3.1-4.4 డిఫరెన్స్ మేరకు చెల్లించాల్సి ఉంది. 31% 44% వరకు అండి వారి యొక్క బేసిక్‌లో. ఇక 2023 డీఏ బకాయిలండి. జియో నంబర్ ప్రకారంగా సీపీఎస్ ఎంప్లాయీస్, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ ఉద్యోగుల కోసం 18 నెలల డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇది 2.73% డిఫరెన్స్ అమౌంట్‌కు సంబంధించింది. 2022 పీఆర్సీ డీఏ జియో నంబర్ 113 ప్రకారంగా 16 నెలల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డీఏకి సంబంధించి 36-44% డిఫరెన్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సీపీఎస్ ఉద్యోగుల సమస్యలు. సీపీఎస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లింపులు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సీపీఎస్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లు, డీఏ బకాయిలు మరియు డిఫరెన్స్ అమౌంట్స్ చెల్లించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉద్యోగుల ఆందోళనలు. పెండింగ్ బకాయిల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అన్ని డీఏ బకాయిలను, పెండింగ్ బిల్లులను త్వరితగతిన క్లియర్ చేయాలని కోరుతున్నారు. ప్రత్యేకంగా సీపీఎస్ ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపులపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు అవసరం. మొత్తం 94 నెలల బకాయిలను క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ముందడుగు వేయాలి. 3-4 లక్షల రూపాయల వరకు బకాయిలు పొందే అవకాశం ఉన్నందున వీటి చెల్లింపులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఈ అంశాలపై మరింత అవగాహన పెంచేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఉద్యోగ సంఘాలతో కలిసి చర్చలు జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా ఒత్తిడి చేయాలండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరిన్ని వివరాలు తెలుసుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. దీనిపై మరింత సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.